మీకు దీపక్ ఇంకా ప్రియాంక గుర్తున్నారా? దీపక్ ఇంకా ప్రియాంకకి ఏమైంది? వాళ్ళు ట్రెజర్ అంటూ వెతుకుతున్నారు కదా. సో అక్క కూడా చెప్పింది కదా దీపక్ అండ్ ప్రియాంక గురించి. ఏమవుతుంది లాస్ట్కి? వాళ్ళకి కోపంతో దీపక్ లేడు, వాళ్ళ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినాడు, నాకు అసలు హెల్ప్ చేయలేదు అది ఇది అనుకొని, దీపక్ లేడు, వాళ్ళ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినాడు, నాకు అసలు హెల్ప్ చేయలేదు అది ఇది అనుకొని ఆ మ్యాప్ అంతా చింపేస్తారు. చింపేసి ఏం చేస్తారు తెలుసా? మళ్ళీ ఏడుస్తారు. అయితే వరకు రాయి అంతా ఓపెన్ చేసి ఉంటుంది, కానీ టూమ్ లోపలికి ఫస్ట్ ఎవరు వెళ్తారు తెలుసా? లోపలికి చూడడానికి ఎవరు వెళ్తారు? అందరూ కొంతమంది డిసైపుల్స్తోని, థామస్తోని, పీటర్తోని, అందరితో వెళ్ళి చేపలు పడతా ఉంటారు. కానీ వాళ్ళకి ఒక్క చేప నైట్ అంతా కష్టపడతారు, ఒక్క ఫిష్ కూడా రాదు నెట్లో. సో అప్పుడు ఏమైందో తెలుసా? అక్కడ మీకు తెలుసు సీ షోర్ తెలుసు కదా, ఇట్లా జీసస్ నడుచుకుంటూ వచ్చి ఏమంటారు తెలుసా? మీరు ఏసయ్యా మీకు తెలుసు కదా ఏసయ్యా నువ్వు అంటే నాకు ఎంత ఇష్టమో అని అంటాడు. అప్పుడు జీసస్ ఏమంటాడు తెలుసా? నీకు నిజంగానే నేను ఇష్టం అయితే నువ్వు ఏం చేయాలా? పీటర్ నేమ్ మీనింగ్ ఏంటి? రాక్ కదా. రాక్ జరిపితే ఎంత గట్టిగా ఉంటుంది? అది మెత్తగా ఉంటుందా? రాక్ అది పట్టుకొని వచ్చే వరకు ఆ పార ఇట్లా తాకుతుంది అనమాట. తాకితే టంగ్ అని సౌండ్ వస్తుంది. ఏమో సౌండ్ వస్తుంది? టంగ్ అని సౌండ్ వస్తుంది. ఈమె షాక్ అవుతుంది, ఏంది ఏమో ప్రెషర్ అంటే ఏముంటుంది తెలుసా? ప్రియాంక ఏం వెతుకుతుంది తెలుసా? ఒక బైబిల్ని వెతుకుతుంది. ఆమె ఇట్లా చదువుతుంది, HOLYBIBLE హోలీ బైబిల్.
అంతే వేస్ట్. చెప్పండి. డాగ్ కదా, ఎవరిలో డాగ్ ఉందా? ఎవరిలో డాగ్ ఉందా? రైట్. దమ్మ తన పేరు రూబీ. కుక్క పేరు రూబీ. అక్క పేరు ఓకే, అక్క పేరు వైష్ణవి, కుక్క పేరు రూబీ. ఇప్పుడు నువ్వు బీబీఎస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తావు కదా, గేట్ దగ్గర వెళ్ళి చూసి ఏం చేస్తుంది? పరిగెత్తుకుంటూ వస్తుందా? డాగ్. చెప్పండి. డాగ్ ఈజ్ ఏ వావ్ ఫెయిత్ఫుల్ యానిమల్. ఎంత ఫెయిత్ఫుల్ తెలుసా? తన ప్రాణం కూడా ఇచ్చేస్తుంది. ఒక కుక్కకి ఒక్కసారి భోజనం పెడితే ఆ యజమాన్ని పెట్టిన అతన్ని 3 సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటుందంట, ఒక్కసారి భోజనం పెడితే. రైట్. ఓకే. సో దీని నుండి ఏం చేద్దాం చూద్దాం పిల్లలు. ఓకేనా? బాగుందా? ఇది కలర్ బాగుందా? రైట్. నాన్న ఎవరైనా చేయొచ్చు. దీన్ని ఏమంటామంటే బెలూనింగ్ ఆర్ట్ అంటాం. ఏమంటాం దీన్ని? బెలూనింగ్ ఆర్ట్. ఏంటి చెప్పండి ఇది? ఎప్పుడైతే మనం ఏసైతో ఫ్రెండ్షిప్ చేస్తామో ఏసై మన హృదయంలో ఉంటాడు. నీకెంత మంచుకున్నావురా నువ్వు? నేను ఏసైతో ఫ్రెండ్షిప్ చేస్తానండి, అందుకే నేను మంచుకున్నాను. ఓకే, అయితే నేను కూడా మీ చర్చికి రావచ్చా అని అడగాలి మనం చూసి. ఏసైతో ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళందరూ కూడా అల్లరి చేయకుండా కూర్చుంటారు. కొంతమంది ఉంటారు, వాడు సండే స్కూల్కి వచ్చినా, బీబీఎస్కి వచ్చినా, వంటకేసి తోమినా వాడు నలుపు బాగు. అలాంటి వాడు ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు. వాడు నాకు తెలుసు. పేరు చెప్పాలో వద్దా? ఓకేనా? స్కై బ్లూ అంటారు. ఇక్కడ కూడా స్కై బ్లూ అంటారు. ఓకే రైట్. అంటే మనందరం దగ్గర ఉంటున్నాం కదా. రైట్. ఓకే, దీన్ని మనం ఏం చేద్దామో చూద్దాం. ఎవరికి ఇస్తానంటే నేను చెప్పను. సైలెంట్గా ఉంటే వాళ్ళకి ఇస్తాను. సైలెంట్గా అంటే నాకు ఇస్తాను. చెప్పండి. ఓకే, ప్యారెట్ కదా. దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టాడు, కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. అలానే స్నానం చేయకుండా ఉండొద్దు, స్నానం చేయాలి. ఆడపిల్లలు అయితే మస్తు ఖర్చు పెడతారు కదమ్మా ఈ పౌడర్లకి. ఒక బ్యాగ్ ఉంది, బ్యాగ్లో ఏమైనా ఉందా? ఏం లేదు కదా. రైట్. కొంచెం జరగమని ఆగరా, జిప్పు తీస్తాను రా. నీకు అంత డౌట్ నుంచి దేవుడు కానికి ఇవ్వడానికి వచ్చింది, ఆఫరింగ్ ఇవ్వడానికి వచ్చింది. దేవుడు దాన్ని ఎంత బ్లెస్ చేస్తాడో చూద్దాం. చూపించు, ఇలా చూపించు.
10 రూపీస్ వస్తుంది. ఓకే, అందరూ ఒకసారి చూస్తానండి. చూస్తుంటే మ్యాజిక్ పనిచేస్తుందా? రైట్. సో చూద్దాం దేవుడు దాన్ని ఎంత బ్లెస్ చేస్తాడో చూద్దాం. పిల్లలు మంచిదానం అయితే మంచిగా వస్తుంది. కానుక ఇచ్చినప్పుడు హార్ట్ఫుల్గా ఇవ్వాలి, ప్రేయర్ఫుల్గా ఇవ్వాలి. అర్థమైందా? ప్రార్థనాపూర్వకంగా హృదయపూర్వకంగా ఇస్తే దేవుడు దాన్ని బ్లెస్ చేస్తాడు. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఇస్తాను. ఓకేనా? రైట్. అందరూ ఒకసారి హల్లెలూయా అనండి. ఓకే, నేను భయపెట్టదలుచుకోలేదు, చాలా భయపెట్టేది. ఓకేనా? రైట్, తీసుకో. అందరూ ఒకసారి ఓపెన్ చేయి. రైట్, ఒకసారి ఓపెన్ చేయి. రైట్. సో దేవుడు ఎంత ఇచ్చాడు? ఓకే, ఎప్పుడైతే మనం హృదయపూర్వకంగా ప్రార్థనాపూర్వకంగా దేవుడికి ఇస్తామో దేవుడు 30 దంతులు 60 దంతులు 100 ఫలింపలేస్తాడు. దేవుడికి ఇస్తే నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు. దేవుడికి ఇస్తే ఆశ్రయించబడిన వాళ్ళు ఎవరు లేరు. అందరూ ఆశ్రయించబడతారు. ఏమో కూడా 5th అయిపోయింది, 6th అయిపోయింది, 7th అయిపోయింది. దేవుడికి ఇస్తే దేవుడు బ్లెస్ చేస్తాడు. ఉంటే బాగుంటుందా? మీరందరూ కలర్స్ కళ్ళను కాకానండి. అక్క మీరు కూడా అనండి, కలర్స్ కళ్ళను కాకానండి. మీరంటే ఏమైంది, ఉన్నది కూడా ఊడిపోయింది కదా. రైట్. నేనంటాను చూడండి, ఏసయ్య ప్లీజ్ ఏసయ్య, మా వాళ్ళు అందరూ మంచి వాళ్ళు ఏసయ్య, మంచిగా సండే స్కూల్కి వస్తున్నారు, బీబీఎస్కి వస్తున్నారు, ఏదో ఒకటి నేర్చుకున్నారు ఏసయ్య, రోజు పాటలు నేర్చుకున్నారు, స్టోరీస్ నేర్చుకున్నారు, అక్క వాళ్ళు కష్టపడతారు. ఒకసారి ప్లీజ్ ఏసయ్య కలర్స్ కలుగు కాకానండి. మీరు కూడా అంటే కలర్స్ కలుగు కాకాని. వచ్చినాయా? కలర్స్ వచ్చినాయా? రైట్. ఓకే. సో ఒక కలర్ అట్లా పెట్టేస్తుంది, మీకు చెప్పింది నాకు చెప్పదు, ఓకేనా అంటది. మీరేం చేయాలి? ఓకే అనాలి. ఇలా లాక్ చేసి నాకు ఇస్తే నేను లోపల ఏ కలర్ పెట్టింది అక్క నేను చెప్తాను. ఓకేనా? తొందరగా అడిగమ్మా, నాకు చెప్పొద్దు ఎవరు కూడా, మీ సీక్రెట్గా ఉంచాలి. అక్క పెట్టిన కలర్ ఏంటి తెలుసా? రెడ్ కలర్ అక్కకి చాలా ఇష్టం అంట, అందుకే రెడ్ కలర్ పెట్టింది. అక్క రెడ్డేనా? ఓకే, రైట్. సో but deliver us from all evil. In Jesus' name we pray. Amen. Amen. ఎవరు అంత గట్టిగా అరిచింది? హాయ్ అక్క. హాయ్. హాయ్. అందరు హాయ్ చెప్దామా? కూర్చోవాలా, అందరు కూర్చోవాలా. ఎవరు నిలబడ్డా మనము ఈ పాపని పంపించేద్దాం. అందరు కూర్చోవాలా. ఫోల్డ్ యువర్ హ్యాండ్స్. వెళ్ళిపోయింది. పేరు కూడా అడగలేదు మనం, వెళ్ళిపోయింది. మళ్ళీ ఆమెన్ అనండి. ఓకే. హాయ్ నానా, నీ పేరేంటి? నా పేరు దగ్గరకు వెళ్ళాక చెప్తాను. చెప్పు. నా పేరు సోనీ. నాకు అర్థం కాలేదు, నీ పేరు ఏం పేరు? సోనీ అక్క. సోనియా? ఏం పేరంట అక్క పేరు? అక్క కాదు అక్క, నేను. ఎవరు మరి నువ్వు? ఫ్రెండ్ అక్క. మీ ఫ్రెండా సోనీ? కాదంట కదా సోనీ. వాడు వేస్ట్ ఫెలో అక్క, ఎప్పుడు అలానే చెప్తాడు. ఏ వేస్ట్ ఫెలోస్, మీరు ఫ్రెండ్ని తీసుకొచ్చి లేదని చెప్తున్నా. సోనీ మీ ఫ్రెండా? అక్క కాదంట. అక్క నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసా అక్క? ఎక్కడి నుంచి వచ్చావు సోనీ? దూరం నుంచి వచ్చానక్క. అంత దూరం నుంచి వచ్చావా? అవునక్క, నేను చెన్నై నుంచి వచ్చానక్క. ఎక్కడి నుంచి వచ్చిందంట సోనీ? చెన్నై నుంచి వచ్చానక్క. ఎందుకు వచ్చావు సోనీ ఇక్కడికి? అంటే మరి పాస్టర్ అంకులు, ఈ సండే స్కూల్ టీచర్స్ టీం అందరూ కలిసి ఇక్కడ అందరికి హాయ్ చెప్పంటే నేను నా ఫ్రెండ్ని తీసుకొని వచ్చానక్క. ఓ, నీ ఫ్రెండ్ కూడా వచ్చిందా? వచ్చాడు అక్క. వచ్చాడు? అవునక్క. సోనీ నువ్వు గుడ్ గర్లా బ్యాడ్ గర్లా? సో గుడ్ గర్ల్ అక్క. సోనీ నువ్వు గుడ్ గర్లా బ్యాడ్ గర్లా? ఎందుకంటే నేను ఈబీఎస్కి వెళ్తాను, బైబిల్ చదువుకుంటాను, ప్రార్థన చేస్తాను. అందుకే నేను చాలా 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 మంచి అమ్మాయినక్క. సోనీ నీకు తెలుసా, మా పిల్లలందరూ కూడా బీబీఎస్కి వస్తారు, మా పిల్లలందరూ కూడా బైబిల్ చదువుతారు. కళ్ళు మూసుకోమంటే కళ్ళు మూసుకోవట్లేదు, కూర్చోమంటే కూర్చోట్లేదు. అలా చేస్తే మరి వాళ్ళు ఏమంటారక్క? బ్యాడ్ చిల్డ్రన్.
అక్క మరి నాకు పాటలు వచ్చు, కంఠత వాక్యం వచ్చు. ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు సోని? నేను 3 years నుంచి బీబీఎస్కి వెళ్తాను, సండే స్కూల్కి వెళ్తాను. అందుకే ఇవన్నీ చాలా 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 బాగా నేర్చుకున్నానక్క. వెరీ గుడ్ సోని. ఒక పాట పాడతావా సోని? ఆడేదం నాట్యమాడేదం, పాడేదం పాట పాడేదం. దుఃఖముంది కన్నీరుంది ఈ లోకంలో, నిత్య జీవం మనకి ఉంది పరలోకంలో. అందుకే ఆడేదం నాట్యమాడేదం, పాడేదం పాట పాడేదం. వావ్ సోని, గట్టిగా క్లాప్స్ కొట్టండి. వెరీ గుడ్ సోని, ఎంత బాగా పాట పాడినావు. ఇంకేం నేర్చుకున్నావు? ఇంకా కంఠత వాక్యం కూడా వచ్చాక. నిజంగా వచ్చా నీకు? చెప్పనాక చెప్పు సోని. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. వావ్. 1:7 మళ్ళీ చెప్పు సోని. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. 1 యోహాను 1:7. వెరీ గుడ్ సోని, నిజంగా గుడ్ గర్ల్ కదా సోని. ఇంకా ఎవరిని తీసుకొని వచ్చావు నువ్వు? ఆ, ఆకలి ఆకలి కేకలు వినపడుతున్నాయక్క నీకు? వినిపిస్తలేదు సోని నాకు. నా దగ్గరికి నుండి వినుండక్క. ఆకలి కేకలు వినపడతాయక్క, వినపడుతున్నాయక్క. చాలా గుర్రు గుర్రు అంటుంది సోని కడుపులో మీలాగానే. నా ఫ్రెండ్ కూడా వచ్చాడక్క. వాడు స్నాక్స్ అంటేనే వచ్చాడక్క. స్నాక్స్ ఉన్నాయి అంటే వచ్చాడా? సరే మనం స్నాక్స్ ఇద్దాం. గిఫ్ట్స్ అంటేనే వచ్చాడక్క. వాడు పిలవాలా? VBS గిఫ్ట్స్ కావాలా? గిఫ్ట్స్ అంటేనే వచ్చాడక్క. వావ్, ఓకే ఓకే. ఇప్పుడు నువ్వు గుడ్ గర్ల్ కదా సోని. నీ ఫ్రెండ్ బ్యాడ్ బాయా గుడ్ బాయా? అక్క వాడికి ఇంకా ఏం తెలియదు అక్క. వాడు చాలా నాటి బాయ్ అక్క. ఇక్కడున్న చాలా మంది బాయ్స్ లాగా వాడు కూడా అల్లరి చేస్తాడు అక్క. నాటి బాయా? అవునక్క. ఏం పర్లేదు, మేము VBS లో ఆ బాబుని చేంజ్ చేస్తాము. బాయ్ అక్క. బాయ్. టాటా. See you అక్క. See you. మళ్ళీ కలుస్తాను అక్క. బాయ్ చెప్పండి అందరూ. నమస్తే అక్క. నమస్తే. చెప్పు సోని. మరి ఈరోజు ఎన్నో రోజు అక్క? ఈరోజు ఎన్నో రోజు పిల్లలు? 5th డే అంట సోని. మీకు 5 క్లాప్స్ కొట్టాలక్క. 5 క్లాప్స్ అంట కొట్టండి. 1 2 3 4 5. సూపర్ సోని. నీ ఫ్రెండ్ ఎవరు సోని? అక్క వాడు చాలా స్టైల్ గా ఉంటాడు అక్క. అంటే హీరో లాగా ఉంటాడా? అక్క కాదక్క. వాడు పాకెట్ మనీ అంతా వాడు జుట్టుకే ఖర్చు పెడతాడు అక్క. అంత పెద్ద జుట్టు ఉందా? కాదు, హెయిర్ స్టైల్స్ మారుస్తూ ఉంటాడు అక్క. ఓ మై గాడ్, హెయిర్ స్టైల్స్ మారుస్తుందా? వావ్, సూపర్ ఉంది కదా. నా జీవితం నా ఇష్టం. నీ పేరేంటి బాబు? నీకెందుకండి నా పేరు? నీ పేరేంటి బాబు చెప్పాలి కదా. బ్యాడ్ బాయా నువ్వు? బ్యాడ్ బాయ్ అని పిలవద్దక్క. అసలే గర్ల్స్ ఉన్నారు, నా పరువు పోయిద్దక్క. మరి నువ్వు పేరు అడిగితే చెప్పట్లేదు కదా. సరే, ఇంగ్లీష్ లో కావాలా తెలుగులో కావాలా? నీకు ఇంగ్లీష్ ఉంది తెలుగు ఉందా? ఇంగ్లీష్ లో సూపర్ డూపర్ సూపర్ మ్యాన్ అక్క. సూపర్ డూపర్ సూపర్ మ్యానా? తెలుగులో తుకారం గేట్ అందగాడక్క. తుకారం గేట్ అందగాడువా? అలా పేరు ఎవరికన్నా ఉంటదా? ఎంత బ్యాడ్ బాయ్ నువ్వు. బ్యాడ్ పిలవద్దక్క. బ్యాడ్ బాయా ఈ బాబు గుడ్ బాయా? చూసా. చెప్పు. నేను ఎందుకు వచ్చాను తెలుసా అక్క? ఎందుకు వచ్చిన? సరే నా పేరు చెప్తాను అక్క. బ్యాడ్ పిలవద్దక్క. నా పేరు టోనీ. టోనీ అక్క చెప్పు టోనీ. నాకు లాగా బాయ్స్ అందరు కూడా స్నాక్స్ కోసం గిఫ్ట్స్ కోసం వచ్చారక్క. కావాలంటే అడగండి అక్క. కరెక్ట్ సోనీ, మీరందరూ స్నాక్స్ కోసం గిఫ్ట్స్ కోసం వచ్చారా? టోనీ చెప్తున్నాడు. కాదంట టోనీ. వాళ్ళంతా నా ఫ్రెండ్స్ అక్క. అడగండి అక్క, నా ఫ్రెండ్సా కాదా అని. నీ ఫ్రెండ్సా టోనీ? అయితే ఆగండి అక్క, ఈ గర్ల్స్ అంతా నా ఫ్రెండ్స్ అక్క. ఫ్రెండ్ టోనీ? కాదంట అక్క. వెనక కూర్చున్న టీచర్స్ అంతా నా ఫ్రెండ్స్ అక్క. టీచర్స్ మీ ఫ్రెండ్ టోనీ? టీచర్స్ ఫ్రెండ్ అంట టోనీ. అక్కడ గ్రీన్ కలర్ వేసుకున్న అక్క, లైట్ గ్రీన్ థిక్ గ్రీన్ వేసుకున్న ఇద్దరు అక్కలు నా ఫ్రెండ్స్ అక్క. కీర్తక్క ప్రవీణ్ అక్క ఫ్రెండ్సా? అవునక్క. వాళ్ళ స్నాక్స్ 2 ఎక్కువ ఇస్తారు అక్క. నీ ఫ్రెండ్ అయితే స్నాక్స్ ఎక్కువ ఇవ్వాలా? అవునక్క. నీకొద్దా అయితే?
కాదక్క నాకే ఎక్కువ ఇస్తారక్క వాళ్ళు. ఓ నీకు స్నాక్స్ ఎక్కువ ఇస్తున్నారా? నాకు అందుకే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ నాకు ఇష్టం అక్క. అక్క ఆ, అసలు వీళ్ళందరూ ఎందుకు వచ్చారక్క? నువ్వెందుకు వచ్చావు? చెప్పాను కదక్క ఎండాకాలం ఎండ మండిపోతుందని, లోనకు వస్తే కాసేపు చల్లగా ఉంటుందని లోపలికి వచ్చాను. స్నాక్స్ కోసం వచ్చాను, గిఫ్ట్స్ కోసం వచ్చాను, అల్లరి చేయడానికి వచ్చానక్క నేను. అందుకే నువ్వు బ్యాడ్ బాయ్. బ్యాడ్ బాయ్ అయితే ఏమైంది అక్క ఇప్పుడు? టోనీ ఈజ్ అ బ్యాడ్ బాయ్. అక్క ప్లీజ్ అక్క నన్ను అట్లా బ్యాడ్ బాయ్ పిలవద్దక్క. ఇప్పుడు నేను వీబీఎస్కి వచ్చి ఏం చేయాలక్క? నువ్వు మరి VBSకి వచ్చి అల్లరి చేస్తావా? వీబీఎస్కి వస్తే ఏమైంది అక్క? ఏమైతుంది నాన్న? పిల్లలు VBSకి వస్తే ఏసయ్య గురించి తెలుసుకుంటావు టోనీ నువ్వు. ఏసయ్య గురించి తెలుసుకుంటే ఏమొస్తుంది అక్క? ఏమొస్తుంది మనకి? బ్లెస్సింగ్ వస్తుంది, నిత్య జీవం వస్తుంది. తెలుసా నీకు? పరలోక రాజ్యంకి వెళ్తాము. పరలోకంలో ఏముంటది అక్క? బిర్యానీ ఉంటుందా పరలోకంలో? పరలోక రాజ్యంలో బిర్యానీ ఉంటుందా పిల్లలు? పరలోకంలో ఏముంటది అక్క? ఇంత ఎండ ఉంటుంది అక్క అక్కడ? ఎండ ఉండదు టోనీ. మరి స్కూల్ ఉంటుంది అక్క? స్కూల్ ఉండదు. ఎగ్జామ్స్ ఉంటాయి అక్క? ఎగ్జామ్స్ ఉండవు. ఈ ఎగ్జామ్స్ రాసి నా చేతులు నొప్పి పెడితే నేను వెంటనే పరలోకి వెళ్ళిపోతానక్క. అయ్యయ్యో. ఏ బస్ ఎక్కాలక్క? పాపం టోనీ, ఎగ్జామ్స్ రాసి చెయ్యి నొప్పి వస్తుందా? అదే అక్క పరలోకం వెళ్ళంటే ఏ బస్ ఎక్కాలక్క? పరలోకం వెళ్తే ఏ బస్సు ఎక్కదు టోనీ. మరి బస్ కింద పడాలక్క? బస్ కింద కూడా పడద్దు మరి టోనీ. ఎట్లా వద్దాం అక్క పరలోకం? ఎట్లా పోవాలంటే ఏం చేయాలి? గుడ్ బాయ్ లాగా ఉండాలంట. అయితే అక్క పరలోకం వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తాం అక్క? నరకానికి వెళ్తావు. నరకంలో నువ్వు ఉంటావు అక్క? నరకంలో నేనెందుకుంటా? మరి వీళ్ళందరూ ఉంటారు అక్క? వీళ్ళందరూ పరలోకంలో మరి ఈ ఉంటారు. అక్క ఉంటారు అక్క? ఈ అక్క ఆ అక్క ఈ అక్క అందరు పరలోకంలో ఉంటారు. నరకంలో ఏముంటది అక్క? నువ్వు ఉంటావు నరకంలో. బ్యాడ్ బాయ్. నరకంలో ఏముంటది పిల్లలు? అగ్ని. అగ్నితో బిర్యానీ వండుకోవచ్చు అక్క? బిర్యానీ వండుకోలేవు టోనీ. అక్కడ నీకు ఆకలి లేదు పరలోకంలో. అంటే మనమే బిర్యానీ అవుతాం అక్క? మనమే బిర్యానీ అయిపోతాం అక్కడికి వెళ్తే. అన్నక్క కావాలంటే నువ్వు నీ ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళండి అక్క. నేను మాత్రం పరలోకి వెళ్ళాడతానక్క. పరలోకి వెళ్ళాలంటే చెప్పండి అక్క, ప్రేయర్ చెప్పండి అక్క. పరలోకం వెళ్ళాలంటే ప్రేయర్ చెప్పండి అక్క. ఏం చేయాలంటే క్లోజ్ యువర్ ఐస్. పరలోకం టోనీ కళ్ళు మూసుకో. సరే అక్క. ఓకే, ఇప్పుడు పరలోకం వెళ్ళడానికి నువ్వు ప్రేయర్ చెయ్యి. సరే అక్క, సరే అక్క. ఓకే. దేవా నేను టోనీని మంచి బాబులాగా గుడ్ బాయ్ లాగా ఉంటాను. యేసయ్య కోసం జీవిస్తాను. అందుకోసమే నన్ను పరలోకం చేర్చు. అబద్ధం చెప్పను, దొంగతనం చేయను, పాపం చేయను, పరిశుద్ధునిగా ఉంటాను. ఆమెన్. టోనీ, ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ నన్ను మార్చినందుకు చాలా థ్యాంక్స్ అక్క. ఇప్పటి నుంచి నేను మంచిగా VBSకి వస్తాను, సండే స్కూల్కి వస్తాను, బైబిల్ చదువుతాను, ప్రార్థన చేసుకుంటాను అక్క. నేను మంచి బాయ్ లాగా ఉంటాను అక్క. ఇప్పుడు నాతో ఫ్రెండ్షిప్ చేస్తారా అక్క అందరూ? ఇప్పుడు సోనీ గుడ్ బాయ్ అయిపోయింది కదా, మనం అందరం ఫ్రెండ్షిప్ చేస్తామా? చేస్తారు సోనీ. థ్యాంక్ యూ అక్క. మరి నన్ను మమ్మల్ని పిలిచిన అక్క వాళ్ళందరికీ మీకు చాలా చాలా థ్యాంక్స్ అక్క. ఈసారి వచ్చినప్పుడు వేరే ఫ్రెండ్స్ తీసుకొని వస్తానక్క. బాయ్ అక్క. థ్యాంక్ యూ టోనీ. క్లాప్ హ్యాండ్స్ ఆల్ ఆఫ్ యూ గట్టిగా. నచ్చిందా పిల్లలు? అక్క చెప్పు టోనీ. మా కొరకు ప్రేయర్ చేయండి అక్క. ఓకే, కొంచెం పెద్ద ప్రార్థన చేయండి అక్క, సర్దుకోవాలి. ఓకే.
Bye.